బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 23న అర్ధరాత్రి నుంచి ఇక తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు క్యాబ్లు బంద్కు పిలిపించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇటు ఆటోలు క్యాబ్కు సంబంధించిన అసోసియేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, గత కొన్ని రోజుల నుంచి ఇటు ఆటో డ్రైవర్లు అటు క్యాబ్ డ్రైవర్లు ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నెల 23న బంద్కు సైతం పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. సో బంద్ వెనకాలన్నటువంటి డిమాండ్స్ ఏంటి, వాళ్ళ ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? శ్రీశైలం ఈ నెల 23వ తారీఖు నుంచి అర్ధరాత్రి నుంచి ఆటోలు క్యాబ్లకు సంబంధించినటువంటి సౌకర్యం అయితే నిలిపివేస్తున్నట్టుగా వారైతే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి జేఏసీ నేతలు రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించుకొని మరి దానిలో ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇక రవాణా శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా దీనికి సంబంధించినటువంటి సమ్మె నోటీస్ అయితే ఇచ్చినటువంటి సందర్భం. పూర్తిగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేయడానికి పలు రకాలైనటువంటి కీలకమైనటువంటి డిమాండ్లు అయితే వారు వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా 12,000 రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే హామీ ఉందో, మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలు చేయాల్సిందే అన్నటువంటి మాటనైతే వారు ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వం రావడానికి ముందు మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వాలి అని చెప్పేసి వారైతే చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా సిటీ బస్సులతో పాటుగా ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే తీసుకొచ్చి సిటీ బస్సులతో పాటుగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలను కూడా ఆర్టీసీ నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో వారైతే పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఆటో యూనియన్ సంబంధించినటువంటి జేఏసీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో ఇది సరైనటువంటి పద్ధతి కాదు అంటూ వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి మాటనైతే వారు పదే పదే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం శ్రీశైలం. మరి దీనికి సంబంధించి ఇప్పటికైతే మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ అయితే రాలేదు. మరి ఆర్టీసీ ఆటోలకు సంబంధించినటువంటి విషయంలో ఒక వార్త వచ్చినటువంటి నేపథ్యంలో మరి అది కరెక్ట్ కాదు అనేటువంటి మాటను ఆటో డ్రైవర్ల యూనియన్లు అయితే చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి వారు ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయి బంద్కు అయితే వారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక సమ్మె నోటీసును కూడా రేపు 8వ తారీఖున వారు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. శనివారం రోజున సమ్మె నోటీసు కూడా ఇస్తారని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి ఆందోళనలు పూర్తిగా ఎక్కువగా చేయడానికి కూడా వారు అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా వారు కోరుకుంటున్నటువంటి ఒక అంశం ఏంటంటే ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తేనే దీనికి అన్నిటికీ కూడా కట్టడి వేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా 12,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం వచ్చే కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటే అయితే వారు చెప్తున్నటువంటి సందర్భం అయితే చూస్తా ఉన్నాం శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద సో కొన్ని డిమాండ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆటో అండ్ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి యూనియన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణలో ఈ నెల ఆగస్టు 23న అర్ధరాత్రి నుంచి ఆటోలు యాప్ ఆధారిత క్యాబ్లు నిరవధిక బంద్కు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఆటో క్యాబ్ డ్రైవర్ల సంఘాలు సంయుక్త కార్యాచరణ కమిటీ జేఏసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా వారి డిమాండ్స్ ఒకసారి చూస్తే ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ అంటే ఈవీ ఆటోలో ప్రవేశపెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటున్నారు. ప్రతి ఆటో డ్రైవర్కు ఆర్థిక సాయం అందించాలి. మీరు గతంలో ఎన్నికల హామీలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి 12,000 రూపాయలు ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటున్నారు. అండ్ దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలకు ఒకే పర్మిట్ విధానాలు అమలు చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మరి మేము సమ్మె నోటీస్ అయితే ఇవ్వబోతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి మరి ఈ డిమాండ్లను ఖచ్చితంగా స్వీకరించాల్సిందే, ఈ డిమాండ్లను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే ఒకేసారి ఇటు ఆర్టీసీ బస్సును మరోవైపు ఆటోను బుక్ చేసుకున్నటువంటి వెసులుబాటును మేము హైదరాబాద్లో కల్పించబోతున్నాము. ఇప్పటి నుంచి ప్రయాణికులు ఎవరైనా సరే ఒకేసారి ఇటు ఆర్టీసీ బస్సుకు టికెట్ తీసుకుంటే మీకు ఆటో సైతం మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తుంది. ఆ తర్వాత ఎవరైనా బస్ స్టాప్లో దిగినా కానీ బస్ స్టాప్ నుంచి మిమ్మల్ని ఇంటి దగ్గరనే నేరుగా మరి ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటో మిమ్మల్ని డ్రాప్ చేస్తుందంటూ ఈ కొత్త
పథకానికి మేము ఖచ్చితంగా త్వరలోనే నాంది పలకబోతున్నాం, ఖచ్చితంగా దాన్ని తెర మీద తీసుకురాబోతున్నామని ఎప్పుడైతే మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో అప్పటి నుంచి కొంత ఆందోళన పెరుగుతుంది. ఇప్పటికే మెట్రో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కొంత ఆటోల గిరాకీ తగ్గిందని, ఆ తర్వాత ఫ్రీ బస్సు మా పూర్తి స్థాయిలో మా జీవనోపాధిని మరి తగ్గించిందని ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. మళ్ళీ రీసెంట్గా ఎలక్ట్రికల్ బస్సుల ప్రవేశంతో ఆటో డ్రైవర్లకు కొంత ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆటో ఏదైతే ఎలక్ట్రికల్ ఆటోలు మళ్ళీ గల్లీలోకి నేరుగా ప్రయాణికుల ఇంటి దగ్గరికి మరి వాళ్ళని వెళ్ళి పికప్ చేసుకుంటుంది, వాళ్ళని డ్రాప్ చేస్తుంది అనేటువంటి కొత్త పథకంతో ఆందోళన అయితే పెద్ద ఎత్తున మొదలైంది. సో చాలామంది ఆటో డ్రైవర్లు ఆ ఆటో నడుపుతూ తమ కుటుంబాన్ని తమ పిల్లల్ని చదివించుకుంటూ వారి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నాం. సో ఒక్కసారిగా మళ్ళీ ఈ ఎలక్ట్రికల్ ఆటోలు వస్తే మా జీవితాలు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. మాకు ఒక బోర్డును, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి, మాకు కనీసం మరి ఆర్థిక సహాయానన్నా మాకు మీరు ప్రకటించండి, లేని పక్షాన మరి ఖచ్చితంగా ఈ సమ్మె కంటిన్యూ అవుతుంది. ఈ నెల 23 నుంచి మేము బంద్కు పిలిపించినాం. ఒక్కరు కూడా ఇటు క్యాబ్స్ ఆటోలు మరి రోడ్డు నెక్కైనటువంటి ఒక డెడ్ లైన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టారు. చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుంది, మరి ఆటో డ్రైవర్ల డిమాండ్స్లో ఎన్ని డిమాండ్స్ నెరవేరుస్తుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది.